తెలంగాణలో ధాన్యం దంగల్ నయా టర్న్ తీసుకుంది. యాసంగి పంట కొనుగోలు చేయాలని రైతు అదిగోసపడుతూ అడుగుతున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు కదం తొక్కుతున్నారు. పంట కొనుగోలు చేయాలంటూ పోరుబాట పట్టారు. అన్ని జిల్లాల్లో అన్నదాతలు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఇక మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో భారీ వర్షాలకు 4 రైతులు మరణించారు. రైతుల మరణాలపై రాజకీయ యుద్ధం షురు అయింది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందంటున్నాయి విపక్షాలు. ఇక తెలంగాణ వ్యాప్తంగా నిరసనల బాట పట్టిన రైతులకు విపక్షాలు మద్దతిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 12 లక్షలు ఇచ్చేందుకు మంచిర్యాల కలెక్టర్ అంగీకరించారు. జీవన్ రెడ్డి డిమాండ్పై ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. రగులుతున్న రైతు లోకం, మంట పెంచిన రాజకీయం, పంట కొనుగోలు కోసం ఆందోళన, పోరుబాట పట్టిన రైతన్న, ధాన్యం దంగల్. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాత అరిగోస పడుతున్నాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి పండించిన వడ్ల కొనుగోళ్లు మాత్రం ముందుకు సాగడం లేదు. ఓవైపు సర్కారు జాప్యం, మరోవైపు అగ్ని ప్రమాదాలు, ఇంకోవైపు అకాల వర్షాలతో అన్నదాత నిండా మునిగిపోయాడు. అష్ట కష్టాలు పడి కొనుగోలు కేంద్రాలకు వడ్లను తెస్తే అక్కడ లెక్కకు మించిన కొర్రీలు రైతులను వర్రీ చేస్తున్నాయి. రోజు ఎండనక వానక ఎన్ని ఎండబోస్తున్నాము, ఎండబోసిన వాన వస్తటుంది. మా ఒడ్లు త్వరగా కాంట పెట్టేయాలని. ఈ ఒడ్ల తాలు ఉందని అంటున్నారు. తాలు వల్ల 2 కిలోలు కటింగ్ అవుతున్నాయి. నెల రోజుల నుంచి మందగోడికి ఐకేపీ సెంటర్లో అసలు నిర్లక్ష్యం ఉంది. ఆఫీసర్లు అట్నే చేస్తారు. ఇక్కడ ఐకేపీ సెంటర్లు నడిపేటాలు కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు నెల రోజుల నుంచి ఈ లారీలు రాక, అమాలిస్ రాక ప్రభుత్వం అనేది పట్టించుకోవట్లేదు. కళ్ళాల్లో ధాన్యం, కళ్ళల్లో దైన్యం. అమ్ముదామంటే అడవి, కొందామంటే కొరవి. మట్టినే నమ్ముకున్న అన్నదాత పరిస్థితి మాత్రం అష్టకష్టాలు పడుతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకునేందుకు సైతం ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో చోటు చేసుకున్న ఘటన అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షం 4 అన్నదాతలను బలి తీసుకుంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని అకాల వర్షం నుండి కాపాడుకునేందుకు వెళ్లిన రైతులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. తల దాచుకునేందుకు వెళ్లిన రైతులు భారీ ఈదురుగాలులతో గోడలు కూలి ప్రాణాలు కోల్పోయారు. లక్షెట్టిపేట మండలం కొత్తూరు కొనుగోలు కేంద్రం దగ్గర ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పేందుకు వెళ్లి పక్కనే ఉన్న గోడ వద్ద ఆశ్రయం పొందారు 6 రైతులు. ఈదురుగాలులకు ఒక్కసారిగా గోడ కూలడంతో దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నిల్కిలచ్చన్న, గుండారపు వెంకటేష్ అనే రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే మండలంలోని రంగలపల్లి కొనుగోలు కేంద్రం దగ్గర రేకుల షెడ్డు కూలి తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు అనే తండ్రి కొడుకులు అసూలు బాశారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలకు మద్దతుగా విపక్షాలు రోడ్డెక్కాయి. మృతి చెందిన రైతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులతో కలిసి రహదారిపై బైఠాయించి 6 గంటలు రాస్తారోకో నిర్వహించారు. రైతుల మృతికి అసలు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని, సకాలంలో వడ్ల కొనుగోలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని తెలిపారు జీవన్ రెడ్డి. 4 రైతులు మృతి చెందితే అధికార పార్టీ నేతల్లో కనీస స్పందన కరువైందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం చూస్తుంటే కేవలం ఇవాళ జరిగినటువంటి ఒక దుర్ఘటనే కాదు, ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి చిత్తశుద్ధి కూడా కనబడుతున్నట్లేదా అని చెప్పి అంటున్నాను. వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు ఏదైనా కానీ సేకరణ చేయడం ప్రభుత్వ బాధ్యత. దాదాపు 4 రోజులు గడుస్తుంది. కూతలైపోయి కళ్ళకి వచ్చి 4 రోజులకి వెళ్ళి తూకం వేయడానికి దాదాపు 2 వారాలు జాప్యం చేసిండు. ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు నైతిక బాధ్యత వహించాలి. ఇవి ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలి. 4 కుటుంబాలకు ఏది ఇస్తుందో తలా 50 లక్షలు ఇస్తే ఎంత అవుతాయి? 2 కోట్లు అవుతాయి. ఆయన ఫుట్బాల్ ఆట, ఆయన కాలక్షేపానికి ఏదైతుందో 40 కోట్లు ఖర్చు పెట్టిండు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల సాయం ప్రకటించి తన తరపున మరో 2 లక్షల రూపాయల సాయం ప్రకటించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వాళ్ళ కుటుంబాలకు ఎమ్మెల్యేగా నా తరఫున 2 లక్షల రూపాయలు ప్రతి మనిషికి, ప్రతి చనిపోయిన కుటుంబానికి సొంతగా 2 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు తాత్కాలికంగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటాం. వాళ్ళకు సంబంధించిన ప్యాడీ కానీ ఇది కానీ పూర్తిగా చూసుకునే బాధ్యత మాది. మంచిర్యాలలో రైతుల మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. రైతుల కన్నీళ్లకు బాధ్యులెవరు అని ప్రశ్నించారు.
అకాల వర్షాలు, ఈదురు గాలులతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, అన్నదాతల బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోలు పూర్తి చేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని బండి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలతో 4 రైతులు చనిపోవడం బాధాకరమన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రభుత్వం పరిహారం చెల్లించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, పంట కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు. బాధాకరమైన సంఘటన ఇది. ప్రభుత్వం ఒక వైఫల్యం కింద మేము భావిస్తా ఉన్నాం. నేను మా కిసాన్ మోర్చా అధ్యక్షులు మీ అంతా కూడా కలిసి భువనగిరి పోయినాం. గన్ని బ్యాగులు లేవు, ఆ కుప్పలు ఎత్తడానికి లారీలు రావట్లేదు. మార్కెటింగ్ సంబంధించినటువంటి ఐకేపీ కేంద్రాలన్నీ కూడా ఈరోజు ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఉన్నాయి, ఎక్కడ సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయి. అక్కడ వాళ్ళకు తినడానికి తిండి కూడా లేదు. కాబట్టి ఈ యొక్క షెల్టర్సు, ఈ సౌకర్యాలు ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం. ఎక్కువైపో జాప్యం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలులో. ఇక నిర్మల్ జిల్లా గుండంపల్లి దగ్గర రైతులు ధర్నా చేశారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నిర్మల్ బైన్సా రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామన్నారు రైతులు. కలెక్టర్ వచ్చి మార్కెట్ డిఎం వచ్చి మా ధాన్యం ఇప్పటిదాకా కొట్టదు, ఇప్పటిదాకా అయిపోతుంది చెప్పాలా కానీ మేము వచ్చేసి చెప్పేసేది మీరు లేచిపోయిందంటే మేము తమాషా కోసం వచ్చాము. ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో తెలంగాణ వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. దేవరుప్పలలోని జనగామ, సూర్యాపేట మెయిన్ రోడ్డుపై రైతులు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైతులకు సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. సూర్యాపేట జిల్లాలోనూ రైతులు ధర్నాలు చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యాన్ని నిరసిస్తూ సూర్యాపేట మండలం బాలెంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో సూర్యాపేట జనగామ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ధాన్యం కొనుగోళ్లలో అధికారుల తీరును నిరసిస్తూ రైతులు నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు. తెలంగాణలో అత్యధికంగా ధాన్యాన్ని పండించే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంకా సగం ధాన్యం కల్లాల్లోనే పేరుకుపోయింది. కాంటాల నిర్వహణలో జాప్యం, గోనె సంచులు, లారీల కొరత, మిల్లుల దగ్గర దిగుమతి లాంటి కారణాలతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథనిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు, మొక్కజొన్నలు తడిసి ముద్దైంది. మంథని వ్యవసాయ మార్కెట్లోని వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో ఎత్తిపోసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. వడ్లు, మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంథని రైతులు వేడుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, జగదేవ్పూర్ మండలాల్లోనూ ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న పొద్దుతిరుగుడు వర్షపు నీటిపాలైంది. మామిడికాయలు రాలిపోవడంతో పాటు కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలు వర్షార్పితం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సుమారు 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. మల్హార్ మండలం తాడిచెర్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. రైతులు వడ్లపై పట్టాలు కప్పినప్పటికీ పలుచోట్ల వర్షపు నీరు నిలవడంతో ధాన్యం తడిసిందని, ప్రభుత్వం త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతు లోకం రగులుతోంది. ఎటు దారి తీస్తుందో చూడాలి.